హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఈ ఓల్డ్ పట్టు శారీని యూస్ చేసి ఫ్రిల్ మోడల్ లాంగ్ ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. కస్టమర్ అయితే మనకు ఈ శారీని తీసుకొచ్చి ఇచ్చారనమాట. ఇందులో చూడండి, ఇది కట్టు చెంగుల్లో అయితే 1 మీటర్ అంత క్లాత్ ప్లెయిన్ వచ్చిందండి గ్రీన్ కలర్తోని. సో నేను అందుకనేసి ఈ ప్లెయిన్ వచ్చిన క్లాత్ని అయితే ఇలా కట్ చేసుకుంటున్నాను, కొంచెం వదిలేసి, ఎందుకంటే గ్రీన్ ఆ దాంట్లోకి సరిపోతుందని చెప్పేసి ఇలాగా కొంచెం వదిలేసి గ్రీన్ ఫస్ట్ అయితే అది కట్ చేసి పెట్టుకున్నానండి. నేను అది బాడీ పార్ట్ యూజ్ చేస్తాను. ఇక్కడ చూడండి, కొంగు ముందర మనకు 1 మీటర్ దాకా ఎక్కువ బుట్టాస్ వచ్చాయి కదా, సో దాన్ని యూజ్ చేయడానికి బాగుండదన్నమాట. ముందర కూడా పూర్తిగా రాదు ఫ్రిల్స్ అనేసి. సో నేను అందుకనేసి ఈ బుట్ట వచ్చిన పార్ట్ను కూడా పక్కకి కట్ చేసేస్తున్నానండి. దీన్ని మొత్తాన్ని సగానికి కట్ చేసి మనము ఓనీ లాగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకనేసి దీన్ని కూడా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. కొంగు ముందర 1 మీటర్ దాకా ఉంది. ఇదంతా కూడా మిడిల్ లేక్ కట్ చేసి మనం జాయింట్ ఇట్లా చూడండి, ఇలాగా మిడిల్ లేకి కట్ చేసేసి జాయింట్ చేసుకుంటే ఇంకొక వైపు బార్డర్ ఉంటుంది కదా. సో దీన్ని మనము డ్రెస్ని వేర్ చేసినప్పుడు లంగా ఓనీ వచ్చేలాగా కూడా ఇలాగా వేసుకోవచ్చండి. లేదంటే 1 సైడ్ వేసుకొని లాంగ్ ఫ్రాక్ మీదకి ఓనీ లాగా కూడా వేసుకోవచ్చు అనమాట. అందుకనేసి ఈ డిజైన్ ఎక్కువ ఉన్న క్లాత్ని వేస్ట్ చేయకుండా కొంగు పక్క నుంచి దీన్ని ఇలాగా తీసేసి మిడిల్ లేక్ కట్ చేసి జాయింట్ చేస్తానండి. పైన జాయింట్ చేసేసి సైడ్ అంతా కూడా మనము స్టిచ్చింగ్ చేసేసుకుంటే మనకు ఓనీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. చూడండి, ఇలాగా అక్కడ అనేది జాయింట్ చేసేసుకునేసి చుట్టూ కుట్టేసుకున్నామంటే కనుక మనకి ఇలా ఓనీ రెడీ అయిపోతుంది. డబుల్ ఫోల్డింగ్ కానీ 3 ఫోల్డింగ్ 4 ఫోల్డింగ్స్ అలా వేసి మనం సైజుని బట్టి వేసుకోవచ్చు అనమాట. పట్టుది కదా, అందుకని ఎందుకు వేస్ట్ చేయడమా అని చెప్పేసి ఇలా చేశాను. దీన్ని కట్ చేసుకున్న పార్ట్ వరకు అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇది శారీ మిగిలింది కదండి, ఈ కొంగు పాటు దగ్గర ప్లస్ మనము బాడీ కోసం తీసినా కూడా ఇది 3 మీటర్ల పైనే ఉందండి. సరిపోతుందన్నమాట. ఫ్రాక్కి ఫ్రిల్స్ పెట్టి స్టిచ్చింగ్ చేసుకుంటాం మనము. చూడండి, మొత్తం ఉన్న ఫ్రాక్ని మొత్తాన్ని ఇలా ఫోల్డింగ్స్ వేసేసుకునేసి మనం ఫస్ట్ పొడవు ఎంత కావాలో చెక్ చేసుకోవాలండి. చూడండి, నేనైతే పైన ఉన్న ఈ బార్డర్ని ఫస్ట్ కటింగ్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇది చిన్నపిల్లలు 12 ఇయర్స్ అలా అండి పిల్లలు, సో వాళ్ళకైతే స్టిచ్చింగ్ చేసుకోవాలి. అందుకనేసి నేను దీన్ని కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. మొత్తం ఫ్రాక్ లెంత్ వచ్చేసి 48 ఇంచీలండి. అందులో బాడీ పార్ట్ అయితే నేను 14 ఇంచీలు తీసుకున్నాను. చూడండి, మొత్తం 48, అందులో బాడీ పార్ట్ 14 తీసుకుంటే మనకు 34 ఇంచీలు అనేది కావాల్సి వస్తుందండి. సో బాడీ పార్ట్ తీసేసి మిగిలిన 34 ఇంచీలు వచ్చేలాగా మనము చూసుకోవాలి. చూడండి, 34 ఇంచీలు అంటే నేను మిగిలిన క్లాత్ని ఏం చేస్తున్నాను అంటే వీళ్ళకు చూడండి 34 ఇంచీలు నాకు ఇక్కడికి వచ్చింది. ఎక్స్ట్రా వచ్చేసి నాకు ఒక 6 ఇంచెస్ మిగిలిందండి. దాన్ని నేను బెల్ట్ లాగా వేసేస్తాను అనమాట. అంటే ఫిలీట్ పెడతాం కదా మనము, అలాగా వేసేసుకోవాలి. సో మళ్ళీ వాళ్ళ పిల్లలు పొడుగు అయినప్పుడు ఇప్పుకోవచ్చు అనమాట. బాడీలో ఎలాగా మనము ఎక్స్ట్రా క్లాత్ అనేది పెట్టింటాం కదా, సో కాబట్టి బాడీలో కుట్లు ఉంటాయి కాబట్టి లంగా మనకు పైకి అయినప్పుడు ఈ ఫ్రాక్ అనేది కింద విప్పుకోవడానికి వీలంగా 6 ఇంచెస్ అనేది నేను ఎక్స్ట్రా పెట్టాను. చూడండి, ఆ మార్కింగ్ వేసాను కదా, అది ఇక్కడ కింద బార్డర్కి కింద వేసుకున్నాము అంటే మనము బార్డర్ అనేది కింద కనపడుకోకుండా సెట్ అయిపోతుందండి. సో ఇప్పుడు ఉన్న మొత్తం క్లాత్ని నేను చూడండి ఇలా సగానికి కట్ చేసి 2 పీసులను కట్ చేసుకున్నాను. అంటే ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి వచ్చేలాగా ఇలాగా కటింగ్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇంకా మనం కింద ఫ్రాక్లో ఈ పార్ట్ని అయితే ఏమని కటింగ్ చేయాల్సిన అవసరం లేదు. మిడిల్ లేక్ చూడండి ఇలా ఒక టక్ ఇచ్చేసుకున్నాము అంటే కుట్టేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో కరెక్ట్గా ఆ టక్ ఇచ్చింది మనకు మిడిల్ లేక్ వచ్చేటట్టుగా సరిపోతుందన్నమాట. సో అందుకనేసి నేను ఇలాగా చూడండి టక్ ఇచ్చేసి ఈ బాడీ పార్ట్స్ ఫ్రాక్ పార్ట్ కింద అయిపోయింది కదా, దీన్ని కూడా పక్కన పెట్టేసుకుంటే ఫ్రంట్కి ఒకటి బ్యాక్ ఒకటి వచ్చేస్తుంది, సరిపోతుందన్నమాట. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే బాడీ పార్ట్ని కట్ చేసుకోవడానికి చూడండి ఇలాగా లైనింగ్ నేను ఒక 80 పాయింట్స్ అయితే లైనింగ్ తీసుకున్నాను. దీన్ని అయితే 4 ఫోల్డింగ్స్ వేసుకున్నానండి. 4 మడతల మీద ఉంది. మడతలు అనేటివి మన వైపుకి, ఓపెన్ అనేది మనకి ఎదురుగా వచ్చేలాగా పెట్టుకున్నాను. ఇప్పుడు బాడీ పొడవును అయితే మార్కింగ్ చేసుకోవాలండి. నాకు పొడవు 14 ఇంచీలు కావాలి. నేను 1 ఇంచి కుట్లలేక కూడా కలిపేసి 15 ఇంచీలకి ఇలా ఒక మార్క్ వేసుకున్నాను. నడుము కొలత వచ్చేసి మనకు 30 ఇంచీలు అయితే కావాలండి. 30ని 4 భాగాలు చేసుకున్నట్టయితే మనకు 7.5 ఇంచీలు వస్తుంది. సో మనము ఫస్ట్ 7.5 ఇంచీలకి అయితే ఒక మార్క్ వేసుకోవాలి. చూడండి, 7.5 ఇంచీలకి టక్స్ వేస్తానండి నేను. టక్స్ కోసం అయితే 1 ఇంచి, ఎక్స్ట్రా కుట్ల కోసం అయితే 2 ఇంచీలు పెట్టుకున్నాను. నెక్ షోల్డర్ మొత్తం కలిపి 5 ఇంచీలు వచ్చేలాగా పెట్టుకున్నానండి. చిన్నపిల్లలే కదా, సరిపోతుందన్నమాట. అదే 5 ఇంచీలకి కింద కూడా ఒక మార్కింగ్ చేసుకొని ఇలాగా చంక డౌన్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు చంక డౌన్ కోసం అయితే నేను చూడండి చంక డౌన్ అయితే 6 ఇంచెస్ వచ్చేలాగా ఇలాగా మార్కింగ్ వేసుకున్నాను. చూడండి, ఇలాగా మార్కింగ్ వేసుకొని స్ట్రైట్గా ఇలా లైన్ అయితే గీసేసుకోవాలి. ఇప్పుడు చంక రౌండ్ తీయడం కోసము 1.25 ఇంచికి అయితే మార్క్ వేసుకున్నానండి. మార్కింగ్ వేసుకొని ఇలాగా రౌండ్గా కలిపేసుకున్నాను అనమాట.
చిన్నపిల్లలే అండి. సో కాబట్టి చెస్ట్ అయితే నాకు 34 ఉంటుంది. సో చిన్నపిల్లలైనా బొద్దుగా ఉంటారు. 34 అంటే 4 భాగాలు చేయాలి మనము. 8.5 ఇంచీలు వస్తుందండి చెస్ట్ కొలతను. మనం మార్కింగ్ చేసుకున్నాం కదా చంక డౌను, ఇక్కడికి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. సో 34ని 4 భాగాలు చేస్తే మనకు 8.5 ఇంచీలు అనేది వస్తుందండి. సో ఇక్కడ చూడండి 8.5 ఇంచీలని ఇక్కడికి మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత కుట్ల కోసం 2 ఇంచీలకి మార్కింగ్ వేసుకొని ఈ లైన్స్ అన్నింటినీ కూడా ఇలాగా స్ట్రైట్గా కలిపేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు చూడండి నేను షోల్డర్ కోసం 3.5 ఇంచీలు, నెక్ కోసం 2.5 ఇంచీ వచ్చేలాగా మార్కింగ్ వేసుకున్నాను. ఫ్రంట్ నెక్ 5 ఇంచీలకైతే మార్క్ వేసుకుంటున్నానండి. 5 ఇంచీలకు మార్క్ వేసుకొని ఇలాగా ఒక డబ్బా షేప్ డ్రా చేసుకొని ఇందులో నుంచి మనకు నెక్ షేప్ ఏదైతే కావాలో అది మార్కింగ్ వేసుకోవచ్చండి. మన ఇష్టం అనమాట. నేనైతే ఇలా ఫ్రంట్ అయితే 3 పాయింట్ నెక్, స్టార్ నెక్ అంటారు కదండి. సో స్టార్ నెక్ పెడదాం అనుకుంటున్నాను. సో అందుకనేసి ఇలాగా చిన్నపిల్లలే కాబట్టి ఎక్కువ బ్రాడ్ లేకుండా ఇలాగా గీసుకొని స్టార్ నెక్ని అయితే డ్రా చేసుకున్నానండి. నెక్కులు ఇప్పుడే కట్ చేయకూడదు, ఎందుకంటే ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు రెండు ఉన్నాయి కాబట్టి నెక్కులు మనము మళ్ళీ తర్వాత కట్ చేసుకోవాలన్నమాట. సో ఫ్రంట్ నెక్ ఒకటి నేను ఇలా ఫస్ట్ డ్రా చేసుకొని పెట్టుకున్నానండి. సో ఫ్రంట్ నెక్ వరకు అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి మనము ఉన్న మొత్తం నడుము కొలతలో నుంచి సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ డాట్స్ అనేటివి వేసుకోవాలండి. ఒక 1 ఇంచ్ వెడల్పుతోని డాట్స్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇది నేను ఈ విధంగా అయితే డాట్స్ని అయితే మార్కింగ్ వేసుకున్నాను. చూడండి ఇలా మొత్తం మార్కింగ్ వేసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో మనం చంక లోత్ అనేది తీసుకోవాలి కదండి. సో లోత్ తీసుకోవడం కోసం 1/2 ఇంచ్ ఇలా డ్రా చేసుకున్నాను. భుజాలు అనేటివి జారకుండా మెడవైపుకు జస్ట్ ఒక పాదం మందమంతా లోనికి ఇలా డ్రా చేసేసుకునేసి సో మొత్తం ఇప్పుడు మనము నెక్కులు ఒకటి కట్ చేయకుండా మిగిలిన పార్ట్స్ మొత్తాన్ని కూడా సైడ్ మనం ఎలా మార్కింగ్ వేసామో మార్కింగ్ వేసిన వెంబడి కటింగ్ చేసేసుకోవాలండి. ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు రెండు కూడా మనకు ఒకేసారి వచ్చేస్తాయి. చూడండి నెక్కు ఎక్కడికుందో మార్కింగ్ వేసేసుకున్నాను అందాజగా ఒకసారి. సో బ్యాక్ పార్ట్ నెక్ ఎంత కావాలి అనేది చూసుకొని బ్యాక్ అయితే నాకు 5 నుంచి 6 మధ్యలో పెట్టుకున్నారండి. సో నేను 5.5 ఇంచీలు వచ్చేలాగా పెట్టేసి ఇలాగా చూడండి రౌండ్గా మార్కింగ్ చేసుకుని బ్యాక్ నెక్ను అయితే కటింగ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ వరకు అయిపోయింది కదండి. సో ఇది మనకు ఈ పక్క ఉన్నది ఫ్రంట్ పీసు, అది వచ్చేసి బ్యాక్ పీస్ అనమాట. దీన్ని అయితే పక్కన పెట్టేసి ఈ ఫ్రంట్ పార్ట్లో మనము ఈ షేప్కి అయితే మార్కింగ్ వేసుకున్నాం కదండి 1/2 ఇంచ్ లోతుకి. ఈ లోతును కూడా కటింగ్ చేసేసి నెక్కును కూడా కట్ చేసుకోవాలండి. చూడండి ఇలాగా నెక్కుని కట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. చూడండి ఫ్రంట్ పార్ట్ వరకు అయిపోయింది కదా. టక్స్ ఇచ్చిన చోట ఇలాగా ఒక టాకా పెట్టుకుంటే కుట్టేటప్పుడు సరిపోతుంది. నెక్ చూడండి ఇలాగ వచ్చేసింది కదా. మనకి ఇప్పుడు ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు రెండు కూడా కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇవి పక్కన పెట్టేసుకునేసి మిగిలిన క్లాత్లో నుంచి హ్యాండ్స్ని కట్ చేసుకుంటున్నాను. హ్యాండ్ అయితే నాకు 5 ఇంచీలు వచ్చేలాగా పెట్టమన్నారు. సో నేను 5.5 ఇంచీలు వచ్చేలాగా పెట్టేసి ఇలాగా 3 ఇంచీలకైతే డౌన్ చేసుకున్నానండి. 7.5 ఉందన్నమాట చంక రౌండ్ అనేది. సో ఇలాగ 3 ఇంచీలకు డౌన్ చేసేసుకునేసి ఇలా సింపుల్గా అయితే నేను హ్యాండ్ని అయితే డ్రా చేసుకుంటున్నాను. హ్యాండ్ లెంత్ హ్యాండ్ లూజు మొత్తాన్ని కూడా హ్యాండ్ కటింగ్ అయితే సింపుల్గానే చూపిస్తున్నానండి. సో ఇలాగా చూడండి హ్యాండ్ పొట్టి హ్యాండ్సే నార్మల్ హ్యాండ్సే పెట్టమన్నారండి. ఎందుకంటే ఇది బార్డర్ మందంగా ఉంది, కుచ్చిళ్ళకి కానీ బాగుండదు, కుచ్చుకుంటుందని చెప్పేసి సింపుల్గా ఇలా ఒక 5 ఇంచీలు వచ్చేలాగా పొట్టి హ్యాండ్సే పెట్టేయమన్నారనమాట. ఇప్పుడు చూడండి బాడీ పార్ట్ వరకు అంతా కటింగ్ అనేది అయిపోయింది కదా. సో ఇందాక మనము శారీలో నుంచి ప్లెయిన్ ఉన్న గ్రీన్ క్లాత్ని అయితే బాడీ పార్ట్కి అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇందులో నుంచి అయితే ఫస్ట్ మనము ఈ బాడీ పార్ట్స్ని అనేటివి తీసేసుకోవాలండి. చూడండి ఇలాగా ఉన్న మొత్తం క్లాత్ని డబల్ ఫోల్డింగ్ వేసేసుకునేసి దీనికైతే బ్యాక్ ఓపెన్స్ వస్తాయండి. మళ్ళీ నేను కుట్టేటప్పుడు కట్ చేసుకుంటాను అనమాట. సో అందుకనేసి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇలాగే పెట్టి కటింగ్ చేసేసుకుంటున్నాను. హ్యాండ్స్ అనేటివి ఈ బార్డర్లో వచ్చేస్తాయి. పైన ఉన్న బార్డర్ని అయితే నేను బెల్ట్ని స్టిచ్చింగ్ చేయడానికి యూస్ చేసుకుంటానండి. సరిపోతుందన్నమాట. హిప్ బెల్ట్ వస్తుంది కదా మనకు ఫ్రాక్కి, ఆ బెల్ట్ కోసం అయితే పైన ఉన్న బార్డర్ని యూస్ చేసుకుంటాను. చూడండి ఇలాగా మొత్తాన్ని కూడా ఫస్ట్ కటింగ్ చేసేసుకోవాలండి నీట్గా. కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకుంటే కుట్టేటప్పుడు మనకు ఈజీగా ఉంటుందన్నమాట. సో అందుకనేసి ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చేలాగా ఇలా పెట్టేసుకునేసి కటింగ్ అయితే చేసేసుకోవాలి. చూడండి ఇలాగా ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు మొత్తం కూడా రాసి పెట్టుకున్నాను కదండి. సో మనం కన్ఫ్యూజన్ అనేది ఏమనే మాత్రం లేకుండా ఇలాగా రాసేసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా. అయినా నెక్కులు కూడా వేరే ఉన్నాయనుకోండిలేండి, ఫ్రంట్ వేరే నెక్ బ్యాక్ వేరే నెక్ కాబట్టి సమస్య ఏమి ఉండదన్నమాట. సో ఇది ఇప్పుడు అయిపోయింది కదా మనకు ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు హ్యాండ్స్ మొత్తం కూడా కటింగ్ అయిపోయింది. ఇంతకుముందే మనం ఫ్రాక్ పార్ట్ కూడా కటింగ్ చేసేసి పెట్టాం కదండి. ఇప్పుడు చూడండి లైనింగ్ క్రేప్ లైనింగ్ అండి. ఇది నేను 2 మీటర్స్ తీసుకున్నాను.
ఇందులో నుంచి అయితే నేను ఫస్ట్ పొడవును మార్కింగ్ చేసుకుంటున్నానండి. పొడవు వచ్చేసి మనకు 34 పెట్టాం కదా, ఇది లైనింగే కాబట్టి ఇంకా 2 ఇంచెస్ తక్కువ పెట్టుకొని 32కి అయితే ఇలా మార్కింగ్ చేసి కటింగ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా కటింగ్ చేసి ఆ పక్కన పెట్టేసి ఇప్పుడు మనకు 32 ఇంచీలు ఉంది కదండి, నేను ఇది 6 పీస్ లంగా వస్తుంది కదా, ఆ మోడల్లో వేస్తానన్నమాట. అట్లయితే గేరా బాగా వస్తుంది. నాకు మొత్తము నడుము కొలత అనేది మనకి దీంట్లో వచ్చేసి 30 ఇంచీలు. కుట్లలేకి అంతా కూడా కలిపేసి మనకు మొత్తం కూడా 40 ఇంచీలు అలా పెట్టుకుంటే సరిపోతుందండి. అందుకనే నేను పైన 5 ఇంచీలు కింద 5 ఇంచీలు వచ్చేలాగా ఇలా క్రాస్గా పెట్టేసుకునేసి ఇలా క్రాస్గా ఒక లైన్ అయితే కలిపి మార్కింగ్ చేసుకుంటున్నానండి. అంటే 40 ఇంచీలు అంటే మనకు సరిపోతుంది అనమాట. అంటే మార్కింగ్స్ కుట్లలేకి కూడా కలిపి ఇట్లా 5 ఇంచీలు వచ్చేలాగా పెట్టుకుంటే మొత్తం అంటే ముందర 3 పీసులు, వెనకల 3 పీసులు అండి, మొత్తం 6 పీసులు వచ్చేస్తాయి. ఈ పద్ధతిలో వేసుకున్నామంటే గేరా అనేది బాగా వస్తుందన్నమాట. అందుకనేసి నేను చాలా మటుకు ఫ్రాక్స్ అన్నింటికి ఈ మెథడ్లోనే వేసుకుంటున్నాను. చూడండి, ఇలాగా 3 పీసుల్ని సపరేట్ చేసేసుకునేసి, అంటే ఇవి మొత్తం నా చేతిలో 4 పీసులు ఉన్నాయండి, కింద 2, ఈ 2 పీసులకి ఈ 4 పీసులని ఒక్కొక్క దానికి 2 జాయిన్ చేసేసుకోవాలన్నమాట. అప్పుడు ఫ్రంట్కి బ్యాక్కి వచ్చేస్తుందండి, సరిపోతుందన్నమాట. చూడండి, ఇలాగా దాని మీద ఒకటి పెట్టేసుకునేసి ఈ మూలల దగ్గర కొంచెం పొడవు అనేది ఎక్కువ ఉంటుందండి, ఆ పొడవును చూసుకొని ఇలా క్రాస్గా కటింగ్ చేసేసుకుంటే మనకు మొత్తం 32 ఇంచులు సమానంగా వచ్చేస్తుంది అనమాట. సో అందుకనేసి ఇలాగ కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఓపెన్ చేస్తాను నేను. ఇలా వచ్చింది కదా, దీనికి మొత్తము 6 పీసులు ఉంటాయి. ఈ పీస్కి ఇది 2 వస్తాయండి పెద్ద పీసులు. ఈ పెద్ద పీస్కి 2 వైపులా ఒక చిన్న పీసు జాయింట్ అనేది పడుతుందన్నమాట. ఈ వైపు ఒకటి జాయింట్ అనేది చేసుకోవాలి. ఇలాగా చూడండి, నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, ఇలా జాయింట్ చేసేసుకుంటే మనకు గేరా అనేది ఈ మెథడ్లో లైనింగ్ వేస్తే చాలా బాగా వస్తుందండి. అంటే క్లాత్ తక్కువ ఉన్నా కూడా డ్రెస్కి కింద లోపల లైనింగ్ కూడా గేరా అనేది బాగా వస్తుందన్నమాట. సో అందుకనేసి నేను అంబ్రిల్లాకైనా ఫుల్ సర్కిల్కైనా దేనికైనా ఈ మెథడ్లోనే వేస్తుంటానండి. చూడండి, కుట్టేసిన తర్వాత డ్రెస్ ఫైనల్ లుక్ అనేది ఇలా వచ్చిందండి. చూడండి, స్టార్ నెక్ పెట్టాను, ఫ్రంట్లో అయితే పోట్లీ బాల్స్ పెట్టానండి శారీలో ఉన్న కలర్తోని. హ్యాండ్స్ అయితే ఇలాగా పొట్టి హ్యాండ్స్ పెట్టేసి బ్యాక్ చూడండి, ఇలాగ బ్యాక్ ఓపెన్స్ వచ్చేలాగా ఇలాగ పెట్టేశాను. సైడ్ థ్రెడ్స్ కూడా పెట్టానండి. సో డ్రెస్ అయితే ఇలా వచ్చిందనమాట కుట్టిన తర్వాత. అయితే శారీ కన్నా ఇది డ్రెస్ స్టిచ్ చేసిన తర్వాతే బాగుందండి. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.